హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది. అదొక కప్పు తీసుకున్నామండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్ వచ్చేసి పెరుగు. మొత్తం మంచిగా ఉండలేమి లేకుండా కలిపేసుకుందాము. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చాలా క్విక్‌గా చేసుకొని ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, డిన్నర్‌లోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇప్పుడు 1, 2 టేబుల్ స్పూన్‌లు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నానేటప్పటికల్లా మనకి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ వచ్చేసి పచ్చి బఠానీలు తీసుకున్నామండి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బను వేసి, కొంచెం కరివేపాకు వేసుకొని నీళ్ళేమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. మనకి కొంచెం పలుకుగా ఉండాలి పచ్చి బఠాణీ అనేది. మరీ మెత్తగా పేస్ట్‌లాగా అయిపోకూడదు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మూత తీసి మనకి రవ్వ చక్కగా నానింది. ఇంకా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు నీళ్ళేమి యాడ్ చేసుకోవద్దండి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి అప్పుడు మనం నీళ్ళనేది కలుపుకుందాం. రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చి బఠాణీ మసాలా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. పచ్చి బఠానీలొచ్చేసేసి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. కొంచెం పలుకుగా ఉండాలనమాట. తినేటప్పుడు బావుంటుంది మనకి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి కొంచెం గట్టిగా ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్‌ల వరకి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇంకంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాం. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా క్విక్ రెసిపీ అనమాట. పొద్దున్నే టిఫిన్ పిండి ఏమీ లేదనుకోండి, అస్సలు హడావిడి లేకుండా ఇలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా పొంగుతాయండి. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. గుంట పొంగనాల పెనం పెట్టుకున్నామనమాట. పెట్టుకొని కొంచెం కొంచెంగా నూనె వేసుకొని అన్నిట్లోనూ పిండి వేసుకుందామండి కొంచెం కొంచెంగాను. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా! చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వేడి వేడిగా ఏదైనా, లేదంటే నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, చాలా క్విక్ రెసిపీ అనమాట. ఇక్కడ నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశానండి. మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయని. మీకింత ఆయిల్ వద్దనుకున్నప్పుడు దీనికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. రెసిపీ అంతా సేమేను. ఆయిల్ వచ్చేసి మీరు వాడకాన్ని బట్టి వేసుకోండి నూనె అనేది. చూసారు కదా! మంచి క్రిస్పీగా వేగిపోయినాయనమాట. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, అలానే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! 2 పక్కలు చక్కగా వేగిపోయిందనమాట. తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి బావుంటుంది. పల్లీ చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ చాలా బావుంటుందండి దీనిలోకి. చూసారు కదా! మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుందండి టేస్ట్ అయితే మాత్రం. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.